Good morning, inter second year Sanskrit girls. Day before yesterday, I narrated 3 శబ్దాస్. అవి మా ఏమైనా శబ్దాలు చెప్పుకున్నాం కదా, ప్రాక్టీస్ చేసుకున్నాం అవి. ఒకటి ద ఫస్ట్ శబ్ద ఈజ్ వాట్ యు సే వనిక్ శబ్ద, అండ్ సెకండ్ శబ్ద ఈజ్ మరు శబ్ద అండ్ గుణిన్ శబ్ద. ఈ 3 శబ్దాస్ I narrated, I completed. Today we are going to practice, going to learn new shabda, that is vidva shabda. ఇది పుంలింగ శబ్ద. మనకు ఇంటర్ సెకండ్ ఇయర్లో 4 పుంలింగ శబ్ద, 4 స్త్రీలింగ శబ్ద, 4 నపుంసక శబ్ద ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ శబ్దం ఎక్స్ప్లెయిన్ చేసి 4 పుంలింగ శబ్దాస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్ అన్నమాట. మన సిలబస్లో 4 పుల్లింగ శబ్దాస్, సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్, సమాప్తం అవుతాయి. ఓకే, కాబట్టి యూ హ్యావ్ టు అబ్జర్వ్ మై ప్రొనౌన్సియేషన్. మనం భాష అనేది 100% డిపెండ్స్ ఆన్ గురుముఖత నేర్చుకోవాలి. ప్రొనౌన్సియేషన్ డిపెండ్స్ ఆన్ గురుముఖత. ఓకే, ఈ న్యూ లాంగ్వేజ్ కావున సంస్కృతం, దీని యొక్క అక్షరం యొక్క ఉచ్చారణ, పదం యొక్క ఉచ్చారణ, ఆ సెంటెన్స్, ఆ వాక్యం యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుందో మనం సావధాన చిత్తంతో నేర్చుకోవాలి. దాని మీనింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఎగ్జామ్లో తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వ్రాయాలమ్మా. ఓకే, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఓన్లీ. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. జస్ట్ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ, అబ్జర్వ్ కీన్లీ, అండ్ ట్రై టు pronounce in proper way, and read it in proper way, and write it in proper way without doing any spelling mistakes. ఎగ్జామ్లో మీరు పలకడం వస్తే ఈజీగా రాయడం కూడా వస్తున్నాము. ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని సుస్పష్టంగా మనం గురువులు ఏ విధంగా అయితే చదివారో అదేవిధంగా చదవడం, అనడం, పలకడం ఏదైతే ఉందో అది ముందు నేర్చుకోవాలి. తర్వాత యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ రైటింగ్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, టాకటివ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ అండ్ రైటింగ్ స్కిల్స్. These 4 type of skills always you have to improve, all type of the students. విద్యార్థి యొక్క డెవలప్మెంట్ కావాలి అంటే ఈ 4 స్కిల్స్ ఉంటాయన్నమాట, దాన్ని డెవలప్ చేసుకోవాలి. నవ్ యూ హ్యావ్ టు లిజన్ కేర్ఫుల్లీ. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ శబ్ద. సకారాంతః పుల్లింగః విద్వత్ శబ్దః స్కాలర్. సకారాంతః పుల్లింగః విద్వత్ శబ్దః స్కాలర్. ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి. విద్వాన్, విద్వాంసౌ, విద్వాంసః, ప్రావి, ప్రథమా విభక్తి. విద్వాంసం, విద్వాంసౌ, విదుషః, ద్వితీయా విభక్తి. విదుషా, విద్వద్భ్యాం, విద్వద్భిః, తృతీయా విభక్తి. విదుషే, విద్వద్భ్యాం, విద్వద్భ్యః, చతుర్థీ విభక్తి. విదుషః, విద్వద్భ్యాం, విద్వద్భ్యః, పంచమీ విభక్తి. విదుషః, విదుషోః, విదుషాం, షష్ఠీ విభక్తి. విదుషి, విదుషోః, విద్వత్సు, సప్తమీ విభక్తి. హే విద్వన్, హే విద్వాంసౌ, హే విద్వాంసః, సంబోధన ప్రథమా విభక్తి. ఇది టోటల్ శబ్దం అమ్మ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ విద్వాన్? విద్వాన్ అంటే స్కాలర్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏమైంది? 1 స్కాలర్, 2 స్కాలర్స్, మెనీ స్కాలర్స్, ప్రథమా విభక్తి వస్తుంది. ఓకే, అబౌట్ 1 స్కాలర్, అబౌట్ 2 స్కాలర్స్, అబౌట్ మెనీ స్కాలర్స్, ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ మనము మీకు ఆల్రెడీ చెప్పాను, స్పోకెన్ సాంస్క్రిట్లో మనం వచ్చినప్పుడు సెంటెన్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ నౌన్స్ అనమాట, ఇవన్నీ కూడా మనం సెంటెన్స్లో వాడతాం అనమాట. ఓకే, ఈ శబ్దం అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎలా సెంటెన్స్లో వాడతామో మనం షార్ట్గా ఏకవచనం చెప్తాను. ముందైతే ఇప్పుడు మీకు ద్వితీయ విభక్తి అయిపోయింది. తృతీయ విభక్తిలో ఏమొస్తుంది? విదుషా, విద్వద్భ్యాం, విద్వద్భిః, తృతీయ విభక్తి. మీనింగ్ ఏమొస్తుంది? విత్ స్కాలర్, విత్ 2 స్కాలర్స్, విత్ మెనీ స్కాలర్స్. చతుర్థి విభక్తి, విదుషే, విద్వద్భ్యాం, విద్వద్భిః, ఫర్ స్కాలర్స్, ఫర్ 2 స్కాలర్స్, ఫర్ మెనీ స్కాలర్స్. అదేవిధంగా పంచవిభక్తి, విదుషః, విద్వద్భ్యాం, విద్వద్భిః. పంచవిభక్తి మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ అయితే 3 ప్రిపరేషన్స్ వస్తాయి. ఏమని? ఫ్రమ్, దాన్, బికాజ్ ఆఫ్. అంటే ఫ్రమ్ 1 స్కాలర్, ఫ్రమ్ 2 స్కాలర్స్, ఫర్ మెనీ స్కాలర్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బికాజ్ ఆఫ్ 1 స్కాలర్, బికాజ్ ఆఫ్ 2 స్కాలర్స్, బికాజ్ ఆఫ్ మెనీ స్కాలర్స్ అని చెప్పుకోవచ్చు. దాన్ 1 స్కాలర్, దాన్ 2 స్కాలర్స్, దాన్ మెనీ స్కాలర్స్. అది సెంటెన్స్ బట్టి మనం అర్థం చేసుకోవాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పండితుడి కంటే సామాన్యుడు గొప్పవాడు అని అనుకో. విదుషః సామాన్యః శ్రేష్ఠః. విదుషః సామాన్యః శ్రేష్ఠః అంటే అక్కడ అర్థం ఏం చేసుకోవాలి? సెంటెన్స్లో పండితుడి కంటే సామాన్యుడు గొప్పవాడు అన్నాడు. అక్కడ దాన్. ఓకే, ద ఆర్డినరీ పర్సన్ గ్రేటర్ దాన్ స్కాలర్ అని అక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. అదేవిధంగా నేను పండితుడి నుండి డబ్బులు తీసుకుంటున్నాను అంటే విదుషః ధనం స్వీకరోమి.
అక్కడ సెంటెన్స్ మనం చదివినప్పుడు అర్థమవుతుంది. అహం విదుషః ధనం స్వీకరోమి అంటే నేను పండితుడి నుండి ధనం స్వీకరిస్తున్నాను అని అర్థం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు బికాస్ పండితుల వలన మనం జ్ఞానవంతులు అవుతున్నాం అంటే కూడా విదుషః విదుషః వయం సర్వే జ్ఞానవంతః భవామః. అట్లా విదుషః అంటే ఈ సెంటెన్స్ని బట్టి మనము ఈ యొక్క రూపాన్ని మనము సెంటెన్స్లో వాడినప్పుడు దాన్ని మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. భాషాజ్ఞానం ఉన్నట్లయితే కొంచెం నేర్చుకున్నట్లయితే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ సెంటెన్స్కి వచ్చేటువంటి విభక్తి ఏదైతే ఉందో మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఎనివే పంచమ విభక్తి ఈ విధంగా ఉంటుంది. షష్ఠీ విభక్తి నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. విదుషః విదుషోః విదుషాం షష్ఠీ విభక్తి. విదుషః అంటే ఓఎఫ్ ఆఫ్ అన్నం ఆఫ్ స్కాలర్ ఆఫ్ 2 స్కాలర్స్ ఆఫ్ మెనీ స్కాలర్స్ షష్ఠీ విభక్తి. విదుషి అంటే ఇన్ స్కాలర్. విదుషోహో అంటే ఇన్ 2 స్కాలర్స్. విద్వత్సు అంటే ఇన్ మెనీ స్కాలర్స్ సప్తమి విభక్తి. హే విద్వన్ హే విద్వాంసో హే విద్వాంసః సంబోధన ప్రథమా విభక్తి. హే విద్వాన్ అంటే ఓ స్కాలర్, హే విద్వాంసో అంటే ఓ మెనీ స్కాలర్స్, హే విద్వాంస ఓ 2 స్కాలర్స్, హే విద్వాంస అంటే ఓ మెనీ స్కాలర్స్. ఈ విధంగా మనకు ఏకవచనం ద్వివచనం బహువచనం వస్తుంది. మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే పండితుడు ఒక పండితుడు ఇద్దరు ఒక పండితుడు ఇద్దరు పండితులు చాలా మంది పండితులు, పండితుణ్ణి ఇద్దరు పండితులను చాలా మంది పండితులను అని వస్తుంది అక్కడ. పండితునితో ఇద్దరు పండితులతో చాలా మంది పండితులతో, పండితుని కొరకు ఇద్దరు పండితుల కొరకు చాలా మంది పండితుల కొరకు, పండితుని వలన ఇద్దరు పండితుల వలన చాలా మంది పండితుల వలన, పండితుని యొక్క ఇద్దరు పండితుల యొక్క చాలా మంది పండితుల యొక్క, పండితునిలో ఇద్దరు పండితులలో చాలా మంది పండితులలో. అదేవిధంగా ఓ పండితుడా, ఓ ఇద్దరు పండితులారా, ఓ చాలా మంది పండితులారా. మనం ఈ సెంటెన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్వాన్ అస్తి అంటే పండితుడు ఉన్నాడు, విద్వాంసో స్తః అంటే ఇద్దరు పండితులు ఉన్నారు, విద్వాంసః సంతి అంటే చాలా మంది పండితులు ఉన్నారు. అట్నే అహం విద్వాంసం నమామి అంటే నేను విద్వాంసుని నమస్కరిస్తున్నాను. అహం విద్వాంసౌ నమామి అంటే ఇద్దరు విద్వాంసులను నమస్కరిస్తున్నాను. అహం విదుషః నమామి అంటే నేను చాలా మంది విద్వాంసులను నమస్కరిస్తున్నాను. అహం విదుష సంభాషణం కరోమి అంటే నేను పండితులతో మాట్లాడుతున్నాను. అహం విద్వద్భ్యాం సంభాషణం కరోమి అంటే ఇద్దరు పండితులతో మాట్లాడుతున్నాను. అహం విద్వద్భిః సంభాషణం కరోమి అంటే నేను చాలా మంది పండితులతో మాట్లాడుతున్నాను. ఇలా మీనింగ్ వస్తుందన్నమాట. అహం విదుషే ధనం దదామి నేను పండితుని కొరకు ధనం ఇస్తున్నాను. అహం విద్వద్భ్యాం ధనం దదామి నేను ఇద్దరు పండితుల కొరకు ధనం ఇస్తున్నాను. అహం విద్వద్భ్యః ధనం దదామి నేను చాలా మంది పండితుల కొరకు ధనం ఇస్తున్నాను. కొరకు అని వస్తుంది అన్నమాట. ఇప్పుడు విదుషః అహం జ్ఞానం ప్రాప్నోమి అంటే నేను పండితుల నుండి జ్ఞానాన్ని పొందుతున్నాను. అహం విద్వద్భ్యాం జ్ఞానం ప్రాప్నోమి అంటే ఇద్దరు పండితుల నుండి జ్ఞానాన్ని పొందుతున్నాను. అహం విద్వద్భ్యః జ్ఞానం ప్రాప్నోమి అంటే నేను చాలా మంది పండితుల నుండి జ్ఞానాన్ని పొందుతున్నాను. ఇట్లా సెంటెన్స్ ఫార్మేషన్ వాడతాం. అదే షష్ఠీ భక్తులో విదుషః కిం వదామః మాత విదేశీ అస్తి అంటే పండితుని యొక్క తల్లి విదేశంలో ఉన్నది. విదుషః మాత విదుషః పిత విదుషః కిం వదామః శిష్యః విదుషః శిష్యః విదేశీ అస్తి అంటే పండితుని యొక్క శిష్యుడు విదేశంలో ఉన్నాడు. విదుషోః శిష్యః విదేశీ అస్తి ఇద్దరు పండితుల యొక్క శిష్యుడు విదేశంలో ఉన్నాడు. విదుషాం శిష్యః విదేశీ అస్తి అంటే చాలా మంది పండితుల యొక్క శిష్యుడు విదేశంలో ఉన్నాడు అని ఇట్లా షష్ఠీ విభక్తి మనం సెంటెన్స్ ఫార్మేషన్ వాడుకుంటాం. విదుషి అన్నామనుకో ఇన్ ఆన్ ఎట్ వస్తుంది. ఇప్పుడు విదుషి పండితుల దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకో విదుషి బహుధనం అస్తి. విదుషోః బహుధనం అస్తి అంటే ఇద్దరు పండితుల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. విద్వస్తు బహుధనం అస్తి వచ్చి చాలా పండితుల దగ్గర ధనం ఉంది. లేదా జ్ఞానం అనుకోవాలి. మామూలుగా పండితుల దగ్గర డబ్బులు ఉన్నాయంటారు కదా, జ్ఞానం ఉంటుంది కాబట్టి విదుషి జ్ఞానం అస్తి అంటే పండితుల్లో జ్ఞానం ఉన్నది. అమితం అసీమితం జ్ఞానం అస్తి అంటాం. విదుషి అమితం అసీమితం జ్ఞానం అస్తి అంటే పండితుల్లో అమితమైన అసీమితమైన జ్ఞానం ఉన్నది. విదుషోః కిం అసీమితం అపరిమితం జ్ఞానం అస్తి అంటే ఇద్దరు పండితుల్లో అపరిమితమైన అసీమితమైన జ్ఞానం ఉన్నది. విద్వత్సు అపరిమితం అసీమితం జ్ఞానం అస్తి అంటే చాలా మంది పండితుల్లో అపరిమితమైన అసీమితమైన జ్ఞానం ఉన్నది. సప్తమి విభక్తి ఈ విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది. హే విద్వన్ కృపయాత్ర ఆగచ్చతు ఓ పండితుడు ఇక్కడికి రా. హే విద్వాంసు కృపయాత్ర ఆగచ్చతాం అనాలి. ఓ ఇద్దరు పండితులారు ఇక్కడికి రండి. హే విద్వాంస కృపయాత్ర ఆగచ్చంతు ఓ చాలా మంది పండితులారా ఇక్కడికి రండి అని ఇలాగా ఉంటుందన్నమాట. ఇది మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఉంటుంది. సో టోటల్గా ఇది శబ్దం అమ్మ. మీకు శబ్దం అర్థమైపోయింది. ఒకసారి అన్ని ఏకవచనంలో చదువుతాను. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. విద్వాన్ విద్వాంసం విదుషా విదుషే విదుషః విదుషః ఇక్కడ పంచమి షష్ఠి సమానంగా ఉంటాయి. సో ప్రీవియస్ శబ్దాల వల్లే నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ దాన్ని కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలమ్మా.
విదుషి, ఓకే, హే విద్వన్. ద్వివచనం చూసుకున్నట్లయితే విద్వాంసౌ విద్వాంసౌ రెండు సమానంగా ఉంటాయి. విద్వద్భ్యాం 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 తృతీయ చతుర్థి పంచమి మూడు సమానంగా ఉంటాయి. విదుషోహు విదుషోహు షష్ఠి సప్తమి రెండు సమానంగా ఉంటాయి. హే విద్వాంసౌ అంటే ఓ పండితుడా. ఇది ప్రథమ దానిలాగా ఉంటుంది, జస్ట్ హే అని పెట్టేసి అయిపోయాయి. బిఫోర్ ద వర్డ్ యూ హ్యావ్ టు యాడ్ హే లెటర్, అది పెట్టేసి అయిపోతుందమ్మా. నవ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద బహువచనం. విద్వాంసః, ఓకే, విదుషః, విద్వద్భిః. తృతీయలో బిహి బిహి చెప్పుకున్నాం కదా, ఒక అకారం శబ్దం మాత్రం ఐహి వస్తుంది, మీద అన్నిటికీ బిహి అని వస్తుంది చెప్పా. విద్వద్భిః. చతుర్విభక్తి పంచవిభక్తి రెండు సమానంగా ఉంటాయి. విద్వద్భ్యః విద్వద్భ్యః, ఓకే. తర్వాత షష్ఠిలో విదుషాం, సప్తమిలో విద్వత్సు, సముద్ర ప్రథమ వ్యక్తులు హే విద్వాంసః. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, మధ్యలో ద్వితీయలో దు మధ్య దు ఉంది, విద్వద్భ్యాం. చాలా మంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ దు మర్చిపోతారు. విద్వద్భ్యాం విద్వద్భిః చదివేటప్పుడు విద్వద్భిః దు ఇస్ దేర్, దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. విద్వద్భ్యః దు ఇస్ దేర్ అంటే కలిపినాడు విద్వస్ ప్లస్ ఈ విద్వస్ ప్లస్ భ్యాం కలిపినప్పుడు విద్వద్భ్యాం అవుతుంది, ఓకే. లేక విద్వాన్ ప్లస్ మన సంధి ప్రకారంగా అలా దు అనేది అక్కడ వస్తుందమ్మా, ఓకే. దట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్, ఓకే. మన శబ్దంలో ఒక సంధిని భ్యాం అనేది మనం ఒక అది ప్రత్యాహారం అంటాం దాన్ని. ఈ ప్రత్యయాలు మనం సోజ సమోష స్టాభ్యాం బిస్ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రత్యయాలు కలిపినప్పుడు ఇట్లా మనకు విద్వస్ ప్లస్ భ్యాం కలిపిన విద్వద్భ్యాం, లేక విద్వాన్ ప్లస్ భ్యాం కలిపిన విద్వద్భ్యాం, ఇలా రూపాలు ఏర్పడతాయి అన్నమాట. విదుషోహో విదుషో షోహో షోహో, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. శబ్దాన్ని చక్కగా ప్రాక్టీస్ చేయండి. మరొకసారి ఈ శబ్దం చదువుతాను, వినండి. సకారాంతః పుల్లింగః విద్వశబ్దః స్కాలర్ ఏకవచనం ద్వివచనం బహువచనం విభక్తి విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః ప్రథమా విభక్తి విద్వాంసం విద్వాంసౌ విదుషః ద్వితీయా విభక్తి విదుషా విద్వద్భ్యాం విద్వద్భిః తృతీయా విభక్తి విదుషే విద్వద్భ్యాం విద్వద్భ్యః చతుర్థీ విభక్తి విదుషః విద్వద్భ్యాం విద్వద్భ్యః పంచమీ విభక్తి విదుషః విదుషోః విదుషాం షష్ఠీ విభక్తి విదుషీ విదుషోః విద్వత్సు సప్తమీ విభక్తి హే విద్వన్ హే విద్వాంసౌ హే విద్వాంసః సంబోధన ప్రథమా విభక్తి. చక్కగా నేర్చుకుని బిడ్డ, ప్రాక్టీస్ ఇట్. మరి సర్వమపి అభ్యాసే భవతి ఇది శాస్త్రం వదతి. అతः వయం సమ్యక్ అభ్యాసం కుర్మः పఠామः लिखामः వదామः వారం వారం తత్ర అవధానేన వయం పఠామः. సంస్కృతం బాగా చక్కగా చదివితే ఉచ్చరించినట్లయితే మన బౌద్ధిక శక్తి, మానసిక శక్తి, హృదయ శక్తి, ఆరోగ్య శక్తి సర్వవిధాః శక్తయః వర్ధితాః భవంతి. అంటే అనేక రకమైన శక్తులు ఏవైతున్నాయో అవి అభివృద్ధి చెందుతాయి. శుభం భవతు, తథాస్తు. ఆల్ ద బెస్ట్ గర్ల్స్.